ప్రియుడి పడక సుఖం కోసం భర్తను చంపేసిన ఒక భార్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. విశాఖపట్నం పిఎం పాలెంలో నాగరాజు మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భర్తను అడ్డు తొలగించుకోవాలి అని భార్య వేసిన కిరాతక ప్లాన్ 40 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. బక్కన్నపాలెంకి చెందిన రమ్య, నాగరాజు ఇద్దరు భార్యాభర్తలు. కొన్ని రోజుల క్రితం తన భర్త నగదు నగలతో ఇంట్లో నుంచి పారిపోయాడు అంటూ డిసెంబర్ 9వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. అయితే మృతుడి తండ్రికి కోడలిపై అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు మృతుడి తండ్రి. మృతుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు లోతైన విచారణ చేశారు. ఆ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. నాగరాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తితో రమ్య వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది అనే విషయం పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రియుడి మోజులోనే మరో ఇద్దరి సహాయంతో నవంబర్ 29నే భర్తను చంపేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. భర్తను చంపేసిన తర్వాత ఏమి ఎరగనట్టుగా నటించింది. ఆ ఇల్లు ఖాళీ చేసి ప్రియుడితో కలిసి వేరే చోట నివాసం ఉంటుంది ఆమె. అనుమానంతో పోలీసులు రమ్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నేరాన్ని అంగీకరించారు. తిమ్మాపురం సమీపంలో ముళ్ల పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న నాగరాజు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటీవలి కాలంలో ప్రియుడి పడక సుఖం కోసం ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేసి రకరకాల కథనాలు అల్లుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మన పూర్ణిమ, అంతకుముందు ఇంకొకరు, ఇప్పుడు రమ్య. 40 రోజుల తర్వాత ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ఈ ఘటన తర్వాత పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? చేస్తున్నా కూడా ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా బయటకు రాకుండా రమ్య జాగ్రత్త పడిన విధానం బట్టే ఈ కేసు సీరియస్నెస్ ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అటు బక్కన్నపాలెంలో నివాసం ఉంటున్నటువంటి రమ్య, తన భర్త ఇద్దరు కలిసి గత కొంతకాలంగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్యన ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. కానీ గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి ప్లేస్ లో భర్త నాగరాజుకి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయంతో కొంత నగదుని అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకున్న రోజు నుంచి నాగరాజు ఇంటికి ఈ అపరిచిత వ్యక్తి, అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి తరచూ ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత నాగరాజు భార్యతో అతను అక్రమ సంబంధాన్ని అయితే నేర్చినటువంటి, అంటే మొదలు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి మధ్యన ప్రేమ పెరగడం, అక్రమ సంబంధం చాలా బంధం స్ట్రాంగ్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమకు అడ్డుగా ఉన్నటువంటి నాగరాజుని తొలగించాలని వాళ్ళు ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నటువంటిది అయితే ఇక్కడ ఈ కేసును బట్టి స్పష్టంగా తెలుస్తుంది. నాగరాజుని హత్య చేసి ముళ్ల పొదల్లో, తిమ్మాపురం సమీపంలో ఉన్నటువంటి ముళ్ల పొదల్లో పడేశారు. కానీ ఆ భార్య రమ్య మాత్రం భర్తను హత్య చేసిన తర్వాత అల్లిన కట్టు కథ పోలీసులను కూడా ఎంతో విస్మయానికి గురి చేసినటువంటిది అయితే ఉంది. తరచూ నాకు నా భర్తకి గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవలు జరిగినప్పుడల్లా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, బంగారం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అతన్ని ఆచూకీ తెలుసుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు, బంగారం తిరిగి నాకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసి చాలా చాకచక్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు భార్య రమ్య మీద ఏ విధమైనటువంటి అనుమానం రాకుండా మొత్తం అందరినీ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తను భర్తతో కలిసి ఉన్నటువంటి, పిల్లలతో కలిసి ఉన్నటువంటి ఇంటిని ఖాళీ చేసి మరో ప్లేస్ కి ఇంటికి అద్దెకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 40 రోజుల కాలంలో వేరే ఇంట్లోకి అద్దెకుంటున్నటువంటి ఇంటికి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి తరచూ రావడం, వెళ్ళడం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తించి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. దీంతో కేసుని మరొక కోణంలో దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు విస్తుపోయే నిజాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. భర్తను అడ్డు తొలగించుకోవడానికి భార్య, అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి మరొక ఇద్దరు స్నేహితులతో కలిసి అతను హత్య చేసి ఆ తిమ్మాపురం ముళ్ల పొదల్లో పడేశారు. ఆ ముళ్ల పొదల సమీపంలోనే సముద్రంలో వేటాడినటువంటి ఎండి చేపలన్నీ కూడా ఎండబెడుతూ ఉంటారు. ఆ స్మెల్ కి ఈ విషయం అనేది బయటకు పడలేదు. అయితే నిన్న ఈ భార్య రమ్యను, అదేవిధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేసినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టారు. దీంతో నాగరాజు మృతదేహం కుళ్ళిపోయిన పరిస్థితుల్లో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, విశాఖపట్నంలో 40 రోజుల తరువాత ప్రియుడి పడక సుఖం కోసం భర్తను చంపించేసిన భార్య బాగోతం బయటకు వచ్చింది.
ఆ చనిపోయిన వ్యక్తి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపితే ఈ 40 రోజుల పాటు ఎంత డ్రామా ఆడింది అనే విషయాన్ని పోలీసుల ముందు రమ్య చెబుతుంటే పోలీసులే విస్తుపోయారు. ఇటీవలి కాలంలో ప్రియుడి పడక సుఖం కోసం భర్తలను చంపేస్తున్న భార్యల ఉదంతాలు బయటకు వస్తూ ఉండటంతో సామాజిక కార్యకర్తలు కూడా కొంత భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటివి జరగకూడదు, మారాలి అని కోరుకుంటున్నారు. చూద్దాం మరి. ఇప్పటికే పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఎవరెవరు సాయం చేశారు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.